మనం భక్తి చేస్తున్నప్పుడు సృష్టికర్తను అనుభూతిలోనికి తెచ్చుకొని భక్తి చేస్తాం. దేవుని పిల్లలు, క్రైస్తవ పిల్లలు వారు భక్తి చేస్తున్నప్పుడు అమ్మో ఈరోజు శుక్రవారం ఈ పని మాత్రమే చెయ్యాలా, అమ్మో ఈరోజు శనివారం తప్పకుండా శని ఉంటుంది కాబట్టి శనివారం ఏ మంచి పని చేయకూడదు, అమ్మో ఎడం చేత్తో ఇచ్చేసాను ఇది చాలా అశుభం, ఎడం చేత్తో ఇవ్వకూడదు కుడి చేత్తో మాత్రమే ఇవ్వాలి. మరి నేను అంటాను ఎడం చేత్తో ఇవ్వడం పోనీ అశుభమే, మరి కరెక్టే, మరి కుడి చెయ్యి యాక్సిడెంట్లో పోయిందనుకోండి అప్పుడు ఏ చేత్తో ఇస్తారు? మరి ఎడం చేత్తో ఇవ్వాలి. ఇప్పుడు ఎడం చేయి కూడా యాక్సిడెంట్లో పోయిందనుకోండి ఇప్పుడు ఎలాగ ఇవ్వాలి? కనీసం చేత్తోనైనా ఇవ్వాలి, నోటితోనైనా చెప్పాలి. సో దయచేసి భక్తి ఎప్పుడు వస్తువులకు పరిమితం కాదు, వ్యక్తులకు పరిమితం కాదు. భక్తి యొక్క పరిమితులు అసలు లేవు. భక్తికి పరిమితి లేదు. భక్తికి పరిమితి ఉంది అని మనం చెప్పాల్సి వస్తే దేవునికి పరిమితి ఉంది అని చెప్పాలి. మరి దేవుడు పరిమితి కలిగినోడా? కాదు. భక్తి మళ్ళీ చెప్తున్నాను, దినాలకు, రోజులకు, నెలలకు అంటొద్దు, మొంటొద్దు, పట్టుకోవద్దు, చూడొద్దు, దాటొద్దు, ఎడం చెయ్యొద్దు, ఎడంకాలు వేయొద్దు, వీటి మీద భక్తి ఆధారపడి లేదు. భక్తి ఆధారపడి ఉన్నది దేని మీద అంటే మనస్సును, జీవితాన్ని పూర్తిగా మార్చి దేవుని వైపు దాన్ని నేరుగా దేవుని గుండెల లోతుల్లోనికి దూసుకొని వెళ్ళిపోయేలాగా సిద్ధం చేసేదే భక్తి. అర్థమైందా? భక్తి అంటే ఇది భక్తి.